జకరియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన యాపకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపించు. ఇక్కడ ఈ జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో, తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, యెహోవాని పొడుస్తారని, అంటే నన్ను పొడుస్తారని, నా మీద తాము పొడిచిన నా మీద దృష్టించి, పొడవబడిన యెహోవాగా ఇక్కడ పిలువబడుతున్నాడు. అదే దాని కింద వచనంలో అతని విషయమై, పై వచనంలో నా మీద అన్నారు, తర్వాత కింద వచనంలో అతని విషయమై దుఃఖించు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. మొదటి వ్యక్తి యెహోవా గాను, అతని విషయమై రెండో వ్యక్తి యేసుక్రీస్తు గాను ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ఎక్కడ పొడవబడ్డాడు? సిలువలో మరి ఆయన పక్కలో బలిలో పోటీ పొడవబడడం మరి యోహాను సువార్త 19:34 కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదేంటి, ఇప్పుడు మన యేసుక్రీస్తుని పొడిచారు కదా, మరి యెహోవాని ఎప్పుడు పొడిచారండి సందేహం రావచ్చు. కానీ మరి యేసుక్రీస్తు యెహోవా గాని, యెహోవా గాని యేసుక్రీస్తు గాని ఇక్కడ మరి ఏకీభవించడం, ఒకే దేవుడిగా ఉన్నటువంటి దేవుడు ఇద్దరు వ్యక్తులుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అందుకని మనకి ఏమవుతుంది, ఎలోహింగా ఇబ్రూ భాషను తర్జుమా చేయబడిన పదం దేవుడు. కాబట్టి ఎలోహిం అంటే బహుళత్వం గల పదం అనమాట. బహుళత్వం గల పదములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు వ్యక్తులు మరి తన కార్యాన్ని, తన ఉనికిని చాటుకున్నారు. ముగ్గురు వ్యక్తులుగా తన దేవుడు మరి పనిచేశాడు. దేవుడు మరి ముగ్గురు వ్యక్తులుగా పనిచేయడం అనేది జరిగింది. కాబట్టి తన స్వభావం ప్రకారంగానే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తాను పరిచయం చేసుకున్నాడు. ఆ విధంగా తను పరిచయం చేసుకున్నాడు, తను ఆ విధంగా కనపరుచుకున్నాడు. అందుకనే ఇక్కడ జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో తాము పొడిచిన యెహోవా గాను, పొడవబడిన యెహోవా గాను, అలాగే యేసుక్రీస్తు గాను ముగ్గురు వ్యక్తులుగా మరి యొక్క అక్షర దోషం లేని మరి జకరియా ప్రవక్త ద్వారా తన దేవుడు తన ఉనికిని చాటుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు ఒక్కడే. మరి ఒక్కడైన దేవుడు మరి ఎలాగైనా తన మరి పని చేస్తాడు. కాబట్టి మనకి బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ముగ్గురు దేవుడు కాదు, ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన కార్యాన్ని, తన ఉనికి చాటుకొని తన సంకల్పాన్ని మరి నెరవేర్చాడు. కాబట్టి ఆ విధంగా దేవుడి స్వభావం ఆ విధంగా ఉన్నప్పుడు మనం మార్చడానికి మనం ఎవరు. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.